రాష్ట్రంలో ఈరోజు చాలా దారుణమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. వ్యవసాయ రంగం కనీ ఎరగని సంక్షోభాన్ని ఎదుర్కొంటా ఉంది. ఒకవైపు ఎల్నినో ప్రభావం, రాష్ట్రంలో వర్షాలు దాదాపు 69-70% లోటు వర్షపాతం ఉంది. అదేవిధంగా చెరువుల్లో, బోర్లలో ఈరోజు నీటి మట్టాలు అడుగంటిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎప్పుడు చూడని విధంగా నాగార్జున సాగర్ లాంటి చోట్ల డెడ్ స్టోరేజ్ పడిపోయినాయి. ఈరోజు శ్రీశైలం, తుంగభద్ర డ్యాం ఎక్కడ కూడా నీళ్లు లేనటువంటి పరిస్థితి. ముఖ్యంగా మన రాయలసీమ జిల్లాలకు శ్రీశైలం నుంచి నీళ్లు అందించడంలో, తాగునీరు కానీ సాగునీరు కానీ అందించడంలో కీలకమైనటువంటి పోతిరెడ్డిపాడు ఈరోజు ఎండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఆగస్టు నెల వచ్చేసింది. రైతులంతా తీవ్రమైనటువంటి భయాందోళనలో ఉన్నారు. వీళ్ళకి ధైర్యం చెప్పే పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం లేదు. ఇప్పుడు 2047 గురించి మాట్లాడే చంద్రబాబు నాయుడు గారు కానీ, వాళ్ళ ప్రభుత్వం కానీ ఈ ఎల్నినో ముందస్తు హెచ్చరికలు ఉన్నప్పటికీ కూడా ముందు చూపుతో వ్యవహరించలేకపోవడం అనేటువంటిది చాలా దారుణమైన విషయం. నిన్నటి రోజు ముఖ్యమంత్రి గారు, మంత్రులు, అధికారులంతా కూడా గ్రామాల్లో తిరగాలని, బోర్లు, చెరువులు, పంటలన్నీ పరిశీలించాలని, ప్రత్యేకించి 100% ఇన్సూరెన్స్ చేయించాలని చెప్పి చెబుతా ఉన్నారు. కానీ వాస్తవానికి ఇప్పటి వరకు కూడా ప్రత్యామ్నాయ ప్రణాళికను కూడా అరకొరగా తయారు చేయడం తప్ప స్పష్టమైనటువంటి ప్లాన్ ఇప్పుడు కూడా ప్రభుత్వం దగ్గర లేదు. నిన్నటి రోజు కూడా ఏమంటున్నారు, ప్రత్యామ్నాయ విత్తనాలు అందించడానికి ప్రభుత్వానికి నివేదించినామని చెప్పి చెప్తా ఉన్నారు. అంతకుముందు కూడా వేరుశెనగ పంటకు సంబంధించి కూడా సగం కూడా విత్తనాన్ని అందించేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయలేదన్నమాట. అంటే ప్రభుత్వం రైతులు తన బాధ్యత కాదని అనుకుంటున్నట్టు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఏ పంటకు కూడా ఈరోజు పొగాకు రైతులు రాస్తారోకో చేశారు, ఆక్వా రైతులు తీవ్రమైనటువంటి ఆందోళన చెందుతూ ఉన్నారు, టమోటా రైతులు కానీ అందరూ కూడా రైతులతో ఏ పంట పండించినా కూడా దానికి మద్దతు ధర లేకుండా అయిన కాడికి అమ్ముకుంటా ఉన్నారు. ఈ ఆవిలికి ఈ ప్రాంతాలకు సంబంధించిన రైతులు చాలా మంది జొన్నలు ప్రభుత్వం కొంటుందని ఆశించి చివరికి అవి పురుగు పట్టిపోయి ఈరోజు 3,300 పైగా మద్దతు ధర ఉంటే 1,000 రూపాయల నష్టంతో బళ్ళారికి పోయి అమ్ముకునేటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగా పండించి ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు, మద్దతు ధరకు ప్రభుత్వం ఏమాత్రం కూడా సపోర్ట్ చేయదు, మార్కెట్లలో జోక్యం చేసుకోదు. ప్రభుత్వం కేవలం మాటలు చెప్తూ చేతులు దులుపుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మన జిల్లాలోనే ఉంది 3,64,000 మంది రైతులు. దాంట్లో కూడా రిజిస్టర్ అయినటువంటి రైతులు, ఫార్మర్స్ గా రిజిస్టర్ అయినటువంటి వాళ్ళే 2,98,000 మంది ఉన్నారు. ఇప్పటి వరకు ఆగస్టు నెల వస్తున్నప్పటికీ 31వ తేదీ జూలై 31 చివరి డేట్ అని చెప్తున్నప్పటికీ ఒక రోజు గడువు మాత్రమే ఉంది. ఇంకా దాదాపు కేవలం 1,02,326 మంది మాత్రమే ఇన్సూరెన్స్ కి నమోదు చేసుకున్నారు. అంటే దాదాపు 50% రైతులు పైగా ఇప్పటికి కూడా ఇన్సూరెన్స్ వాళ్ళు నమోదు చేసుకోవడం అనేటువంటిది జరగలేదు. గవర్నమెంట్ అంతా ఇప్పుడు హడావుడి చేస్తుంది. ఒకవైపు రైతు సేవా కేంద్రాలు, రైతు భరోసా కేంద్రాలని జగన్ ముద్ర పడుతుందని ఉద్దేశపూర్వకంగా వాటన్నిటిని నిర్వీర్యం చేసి రైతులకు ఏవైతే సహాయకారిగా ఉంటాయో అట్లాంటి వ్యవస్థల్ని ధ్వంసం చేసిన తర్వాత ఇప్పుడు మీరంతా నమోదు చేసుకోవాల్సిందే 100% అని చెప్తాను. ఈ 2 రోజుల్లో ఈ 1,50,000 మంది రైతులు ఒక్క మన జిల్లాలోనే ఎప్పుడు ఇన్సూరెన్స్ నమోదు చేసుకోవాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ప్రభుత్వం ఇప్పటికైనా కట్టమంటా ఉంది.
రైతులు ఇప్పటి వరకు కూడా 20% సాగు చేసినారు. సాగు చేయని రైతులు లక్షల మంది ఉన్నారు. 80% మంది రైతులు సాగు చేయలే. వాళ్ళందరూ ఇన్సూరెన్స్ చేసుకోమంటున్న మీరు, మీకు స్పష్టత ఉందా అని అడుగుతా ఉన్నా. రేపొద్దున రైతులు నష్టపోతే ఎవరు బాధ్యత వహించాలా? ఈ క్రాప్ బుకింగ్ లింక్ అని చెప్తా ఉన్నారు. ఈ క్రాప్ బుకింగ్ ఎప్పుడు చేయిస్తారు, ఏం చేయిస్తారు? అంతా కూడా గందరగోళంగా ఉంది. ముందస్తు ప్రణాళిక లేదు. రైతులు నష్టపోకుండా రైతులు ఎట్లా లాభపడేటట్టు చూడాలనేటువంటి చర్చలు కూడా ఈరోజు ఎక్కడ కూడా చేయనటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా జగన్ గారి ఇన్సూరెన్స్ కు సంబంధించి రైతులు ఎప్పుడు నష్టపోకుండా మేమున్నటువంటి ఆ 5 సంవత్సరాల కాలంలోనే దాదాపు 1190 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ ఇచ్చాము వివిధ పంటలకి. 436 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినాము. రైతు భరోసా కాకుండా, అంటే సంవత్సరానికి ఇచ్చే 13,500 కాకుండా ఇవన్నీ డబ్బులు ఇచ్చినాం. విత్తనాలు ఇచ్చినాం. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ను అమలు చేసినాం. 3,000 కోట్ల రూపాయల పైగా ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశాం ప్రతి సంవత్సరం. ప్రకృతి వైపరీత్యాల నిధి కింద 3,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా చూపించాం. మీరెక్కడ అనేది నేను అడుగుతా ఉన్నా. మీ అడ్రస్సే లేదే దీంట్లో అంతా కూడా. పైగా ఈరోజు 100% ఇన్సూరెన్స్ చేసుకునే రైతులు ఈరోజు ఇన్సూరెన్స్ సౌకర్యానికి దూరమైనారు. మీరు పాలసీలో చేంజ్ తెచ్చి స్వచ్ఛందంగా మీరే ప్రీమియం కట్టుకోవాల్సిందే, మీరే నమోదు చేసుకోవాల్సిందే అనేటువంటి విధానాన్ని తీసుకొచ్చిన తర్వాత లక్షలాది మంది రైతులు ఈరోజు ఇన్సూరెన్స్ సౌకర్యానికి దూరమైనారు. మీరు లెక్కలు చెప్పమని అడుగుతా ఉన్నా. జగన్ గారు ఉన్నప్పుడు ఎంతమంది ఇన్సూరెన్స్ చేసుకున్నారు? 24 ఖరీఫ్ తర్వాత ఎంతమంది ఇన్సూరెన్స్ చేసుకున్నారో చెప్పమని నేను అడుగుతా ఉన్నా ఈ గవర్నమెంట్ ని. ఈ గవర్నమెంట్ ఇంకొక విషయం కూడా ఏమంటే ప్రధానమైంది, ఈరోజు అందరికి కూడా ఇన్సూరెన్స్ అమౌంట్స్ సెంట్రల్ గవర్నమెంట్ 2024 ఖరీఫ్కు సంబంధించినవి నేను విడుదల చేశానని చెప్పి చెప్తా ఉన్నారు ప్రభుత్వం. నేను ఈ సందర్భంగా ఒక్కటే అడుగుతాను, మీకు ఆధారాలతో సహా చూపెడతా. ఇప్పుడు ఇక్కడ స్పష్టంగా ఉంది ఏమంటే, ఈ రైతుకి మురళీమోహన్ రెడ్డి అని చెప్పి రాకెట్లకు సంబంధించిన రైతులకి దాదాపు 2,27,383 రూపాయలు. మీకు అందరికీ కాపీస్ కూడా ఇస్తాం. మీకు అందరికి కూడా దాదాపు క్లెయిమ్ పార్షియల్ అమౌంట్ మాత్రమే 101,587 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ తరఫున మేము నీకు ఇన్సూరెన్స్ కింద 2024 ఖరీఫ్ది పంపుతా ఉన్నాం. మీకు ఇంకా రెండో భాగంగా 1,12,043 రూపాయలు రావాల్సి ఉంది. స్టేట్ గవర్నమెంట్ మ్యాచింగ్ గా కట్టాల్సినటువంటి ఇన్సూరెన్స్ ప్రీమియంని కట్టకపోవడం వల్ల మేము ఇది మాత్రమే జమ చేస్తా ఉన్నాం అని చెప్పి చెప్తా ఉన్నాం. అంటే రాష్ట్ర ప్రభుత్వం జగన్ గారు అమలు చేసినటువంటి